నమస్తే. ఇయాల్టి జబర్దస్త్ వంటల మొక్కజొన్నతో రెండు రకాల స్నాక్స్ చేసుకొని తిందాం. ముందుగా పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు పోయాలి. దాంట్లో ఇంత ఉప్పు వేసి మసల పెట్టాలి. గై మసిలినాక దాంట్లో జొన్న ఇత్తులు వేసి అవి జర మెత్తగా అయ్యే వరకు ఉండాలి. గవి కలర్ మారినాయి అంటే మెత్తగా అయినట్టే. ఆ ఉడకబెట్టిన ఇత్తులని సగం సగం చేసి 2 కప్పులలో తీసిపెట్టిన 2 రకాల స్నాక్స్కి. ముందుగా చీజ్ కార్న్కి గట్ల చీజ్ తీసుకొని గట్ల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీ కాడ చీజ్ గడ్డ ఉంటే దాన్ని తురుముకోర్రి. ఈ ఒక గిన్నెలో ఆ ఇత్తులు వేసి దాంట్లో చీజ్ వేసి దాంట్లో గింత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి చిన్నగా కోసి వేయాలి. దాంట్లో కొత్తిమీర వేయాలి. జర్రంతా మిరియాల పొడి వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఇక చీజ్ మొత్తం మంచిగా కలిసే వరకు కలిపి సర్వ్ చేసుకొని నుడే. ఇక ఇయాల్టి ముచ్చట చెప్తా. జొన్న ఇత్తుల్లో వైటమిన్ బి, జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ అందులో ఉన్నాయి. ఇక జొన్న ఇత్తులు తింటే కళ్ళు గిట ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈడ ఇంకో రకం షురూ చేద్దాం. ఇంకొక కప్పు జొన్న ఇత్తుల్ని ఒక గిన్నెలో వేసి దాంట్లో 1 స్పూన్ మజ్జిగ వేసి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి మంచిగా కలపాలి. జరంత నీళ్ళు పోసి మంచిగా మొత్తం కలిసేటట్టు కలపాలి. నీళ్ళు జరంత అంటే 1 టేబుల్ స్పూన్ పోస్తే చాలు. గదంతా మంచిగా కలిపి పక్కన పెట్టుర్రి. ఇక ఇప్పుడు పొయ్యి పైన బాండి పెట్టి దాంట్లో ఇంత నూనె పోసి వేడైనాక దాంట్లో మొక్కజొన్న ఇత్తులు వేయాలి. ఇప్పుడు కలిపిన బియ్యం పిండితో జొన్న ఇత్తులు విడివిడి అయితే అవి వేగినట్టే. అవి వేగేటప్పుడు టప్పు టప్పని ముఖ మీద పడతాయి. జర పదిలంగా ఉండి వేయించుర్రి. ఇక అవన్నీ వేగినాక ఒక గిన్నెలో వేసుకొని అందులో ఇప్పుడు చాట్ మసాలా వేయాలి. కారము, కొత్తిమీర వేసి మంచిగా కలపాలి. చాట్ మసాలా లేకుంటే ధనియాల పొడి గిట్ట వేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది టేస్ట్. కారం ఎక్కువ కావాలనుకునేటోళ్ళు ఇంత మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వల్ల అవి క్రిస్పీ ఉంటాయి. మీరు గిట్ట ట్రై చేసి ఎట్లుందో కమెంట్ చేయుర్రి. నచ్చితే లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోద్దు. ఇంకెన్ని వీడియోస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.